హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన వీడియోలో 10 నిమిషాల్లో పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఎలాంటి పప్పులు కూడా లేకుండా ఇన్స్టెంట్ గా 10 మినిట్స్ లో ఈ హెల్దీ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి అయితే చూద్దామండి. ఒక్కొక్కసారి మనం బియ్యం నానబెట్టడం అయితే మర్చిపోయింటామండి. బియ్యం పప్పులు నానబెట్టుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను నైట్ అయితే నానబెట్టుకుంటున్నానండి. 1 కప్పు బియ్యాన్ని అయితే నానబెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే మార్నింగ్ 6 కల్లా నానబెట్టేసుకోండి. 8 కల్లా మనం పొంగనాలు వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి లోపల గుల్లగా. కనీసం నేను చూపించే ఈ బియ్యం అయితే 2 గంటల సేపు అయితే కంపల్సరీ నాని ఉండాలండి. ఇలా 1 కప్పు రేషన్ బియ్యాన్ని నీట్ గా 2-3 సార్లు అయితే వాష్ చేసి ఒక 2-3 గంటలు లేదంటే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళొకసారి చక్కగా కలిపేసి మనమైతే 2-3 సార్లు అయితే ఇక్కడ వాష్ చేసాం కాబట్టి నేనైతే ఇంకేమీ కడగడం లేదండి. చూడండి, ఇలా కొద్దిగా బియ్యాన్ని అయితే మొత్తం అన్ని బియ్యాన్ని కూడా మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ నేను నానబెట్టిన బియ్యానికి వచ్చేసి 2 వాయిలు అయితే అయ్యాయండి. 2 సార్లు అయితే మిక్సీ వేసుకున్నాను. చూడండి, ఇలా మిక్సీలో బియ్యం పట్టేటన్ని వేసుకున్నాను. పెద్ద మిక్సీ జార్ అయితే ఒక్కటేసారి అయిపోతాయండి. ఇలా ఒక బంగాళదుంపనైతే పైన తొక్క అయితే తీసేసాను. ఇది పచ్చి బంగాళదుంపనేనండి. ఇలా పైన తొక్కనైతే తీసేసి చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేశానండి. ఇలా చిన్న ముక్కల్ని పొటాటో మొత్తం అంతా కూడా వేసేస్తున్నానండి. ఇక్కడ పొటాటోను ఏమి ఉడికించిన అవసరం లేదండి. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా పొటాటోను చిన్న ముక్కల్లాగా అయితే వేసి వీలైనన్ని కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు అయితే పోసుకొని మెత్తగా, మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోండి. చూడండి, ఇలా వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఆలు తురుము, ఒకవేళ ఆలు ముక్కలు మెదగకపోతే మళ్ళొకసారి అయితే మిక్సీ వేసుకోండి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్ గా అయితే చాలా స్మూత్ గా అయితే వచ్చిందండి. కొన్ని మిక్సీ జార్లో అయితే రాదండి. అలాంటప్పుడు మళ్ళొకసారి అయితే మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి ఎలాంటి పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేయడం లేదండి. మా పిల్లలైతే ఆనియన్స్ అయితే ఎక్కువగా ఇష్టపడరు. పచ్చిమిర్చిలు అయితే మరి అసలే ఇష్టపడారంటే చాలా చిన్న పిల్లలు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలండి. అందుకని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చిలు కానీ ఆనియన్స్ కానీ వేయడం లేదండి. క్యారెట్ తురుము 1 కప్ దాకా వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. అలానే చాలా తక్కువ వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా చిటికెడు వేసుకోవాలి. మొత్తం ఉప్పు, వంట సోడా, క్యారెట్ 3 కూడా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. నీళ్ళు వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి. నీళ్లు పల్చగా అయితే అస్సలు ఉండకూడదు. దోశ బ్యాటరీ లాగా ఉండకూడదు. కొంచెం తిక్కుగానే ఉండాలండి. బ్యాటరీ వచ్చేసి ఒక 2-3 నిమిషాలు అయితే పక్కన ఉంచుకున్నాను. మళ్ళొకసారి తీసి అంతా కలిసేలాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర తరుగున అయితే వేసుకున్నానండి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ అయితే పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఉక్కు పెన్నం కాబట్టి కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా వస్తాయండి. ఇక్కడ నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటరీని అయితే గుంతల్లో అయితే నిండుగా అయితే పోసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్ని గుంతల్లో కూడా ఇలా పోసేసి పైన మూత కవర్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి. మంట వచ్చేసి అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే లోపల ఉడికినట్లుగా ఉండవండి. మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనం వీటిని తిరిగేసుకోవాలి. మనం ఒక కత్తి తీసుకొని ఇలా అన్నామనుకోండి, చాలా ఈజీగా వీడియోలో చూసిన విధంగా అన్నామనుకోండి చాలా ఈజీగా అయితే మనకు తిరిగిపోతాయండి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి చక్కగా మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ లో అయితే కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ గా అయితే రెడీ చేసుకున్నామండి. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, జీలకర్ర అన్ని కూడా వేసుకోవచ్చండి. తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయండి. అవేవి కూడా మా పిల్లలు ఇష్టపడారండి. నేను ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చేస్తున్నాను వీటిని పిల్లల కోసం అని చెప్పేసి. పప్పులేమి నానబెట్టుకోకుండా మనం అప్పటికప్పుడు పొంగనాలు తినాలి అనుకుంటే చాలా ఎక్సలెంట్ గా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా నాకు పిండి అయితే మిగిలిపోయిందండి. మళ్ళొక వాయినైతే నేను వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా టిఫిన్ రూపంలో చేసి ఇవ్వాలి అనుకునే వాళ్ళైతే
చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది చాలా రుచిగా ఉంటాయి. చాలా లోపల గుల్లగా బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా 10 నిమిషాల్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇలాంటి పొంగనాల రెసిపీస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. అలానే స్వీట్ పొంగనాలు, ఉప్మా రవ్వతో చేసిన పొంగనాలు, ఇన్స్టెంట్ గా 10 మినిట్స్ లో అయిపోయే పొంగనాలు చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్